Hello students, we at RC Reddy IAS Study Circle are coming up with TGPSC Group 1 Mains Strategic Revision Program. This program has been successful in a similar context with respect to the Civil Services Mains Strategic Revision 2023, that is last year. We had more than 8 rankers from this particular program. In the similar format, we wanted to bring it to Telangana Group 1 Mains Examination. మనం అందులో గమనించినట్టయితే ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేసేసింది, మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇచ్చేసింది. ఎవ్రీ డే we see one exam being conducted from October 20 onwards, from 2:30 to 5:30. సో దీని ప్రకారం మనం చూసినట్టయితే అంతే స్పీడ్లో మన ప్రిపరేషన్ కూడా మనం స్టార్ట్ చేయాలి. కానీ ఇన్ దిస్ ప్రాసెస్ చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కీ వచ్చేసింది, కట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అయిపోతున్నాయి, ఎంతో అంత కట్ ఆఫ్ అనుకొని చాలా మంది సరే మాకు ఎన్ని మార్కులు వచ్చేస్తున్నాయి, ఇంత వచ్చేస్తున్నాయి, ఇప్పుడు మేము ఇమ్మీడియట్గా చేయాల్సింది ఆన్సర్లు రాసేయాలి. ఆన్సర్లు రాసేయాలి అంటే ఏదో ఒక టెస్ట్ సిరీస్లో అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆన్సర్లు రాస్తారు బాగానే ఉంది, టెస్ట్ సిరీస్ తీసుకుంటారు బాగానే ఉంది, కానీ ఆ తీసుకున్న టెస్ట్ సిరీస్లో ఏం రాయబోతున్నారు, మీరు రాసే ఆన్సర్లో ఏం రాయబోతున్నారు, ఎంతవరకు రెలవెంట్ కంటెంట్ ఉండబోతుంది, ఎంతవరకు ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉండబోతుంది, ఎంతవరకు మార్క్స్ ఆబ్టైనింగ్ కంటెంట్ ఉండబోతుంది, అవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ అన్న రష్లో ఉన్నప్పుడు ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ రెస్పెక్టివ్ షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉంటే అసలు ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు పెద్దగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆ టెస్ట్ అయిపోతుంది అన్న ప్రెషర్ మన మీద ఉండనే ఉంటుంది. దాంట్లో ఏదో ఒక సోర్స్ తీసుకుంటాం, ఏదో ఒకటి చదువుతాం, ఏదో ఒకటి రాస్తాం, మనకు ఏదో ఒకటి వస్తుంది మార్క్స్ రూపేణ. మరి అలాంటప్పుడు మన ఇంప్రూవ్మెంట్ అసలు జరుగుతుందా? మనం రైట్ డైరెక్షన్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నామా? మనం రైట్ డైరెక్షన్ ప్రిపరేషన్ చేస్తున్నామా? మనం ఎంతవరకు చదవాలి, ఎంత చదువుతున్నామో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్ మన దగ్గర ఏమన్నా ఉందా? ఎందుకంటే మనం ఇలాంటి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఒకటైతే ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా, ఏ ఆస్పిరెంట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది నోట్స్. ప్రతి టాపిక్కి మన దగ్గర నోట్స్ ఉందా లేదా? ఎందుకంటే ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు మన దగ్గర అంత సమయం ఉండదు, ప్రయారిటైజ్ చేసుకునే సమయం ఉండదు, ఇంట్రడక్షన్ ఆలోచించే సమయం ఉండదు, కన్క్లూజన్ రాసే సమయం ఉండదు. అంతేకాకుండా వాల్యూ అడిషన్ ఏం చేయాలి, ఏ డేటా రాయాలి, ఏ గ్రాఫ్ రాయాలి, ఏ మ్యాప్ వేయాలి, ఏ ఫ్లో చార్ట్ గీయాలి అన్నది మనకు పెద్దగా టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ దట్ ప్రెషర్ ఆఫ్ ఎగ్జామ్ వెన్ వీఆర్ రైటింగ్ ఇట్. మరి అలాంటి విషయంలో, అలాంటి సందర్భంలో మనం ఏది పడితే అది రాసేస్తాం. అలాంటప్పుడు మనకు రావాల్సిన మార్క్స్ అయితే ఖచ్చితంగా రావు. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా ప్రతి టాపిక్కి ఎగ్జామ్ రిక్వైర్డ్ కంటెంట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ యొక్క నోట్స్ మన దగ్గర ఉండాలి. ఆ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ నోట్స్లో ఏముండాలి, ఆ టాపిక్కి సంబంధించింది ఏ ఇంట్రడక్షన్స్ ఉండాలి, ఏ కన్క్లూజన్స్ ఉండాలి, ఏ డేటా ఉండాలి, ఏ ఫ్లో చార్ట్ ఉండాలి, ఏ మ్యాప్ వేయాలి, ఇవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ ఉండబోయే ప్రోగ్రామే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్. ఇందులో మీరు గమనించినట్టయితే ఆల్ ది సబ్జెక్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్ ఎ కాంటెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామినేషన్. నాకు ఎగ్జామ్కి ఎంత కావాలి, నాకు ఎగ్జామ్కి ఎంత రాస్తే మార్కులు వస్తాయి, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఎఫర్ట్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ మార్క్స్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ అవుట్కమ్ ఇస్ వాట్ ఈస్ సీన్ హియర్. నాకు ఎప్పుడైనా ఒక కరెక్ట్ అవుట్పుట్ రావాలంటే నేను ఖచ్చితంగా ఒక ఇన్పుట్ ఇవ్వాల్సిందే. ఆ ఇన్పుట్ అన్నది ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో, ఈ మెయిన్స్ ప్రాసెస్లో ఆ ఇన్పుట్ అన్నది మన నోట్స్. ఆ నోట్స్ కంపైలేషన్, ఆ నోట్స్ స్పెసిఫిక్ టాపిక్స్,
ఆ టాపిక్ స్పెసిఫిక్ వాల్యూ అడిషన్, ఆ టాపిక్ స్పెసిఫిక్ ఇంట్రడక్షన్స్, ఆ టాపిక్ స్పెసిఫిక్ కన్క్లూజన్స్ అవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరు చేయబోతున్నారు? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విల్ బి డీలింగ్ విత్ ఆల్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. అది ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, తెలంగాణ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఇండియన్ జాగ్రఫీ అవ్వచ్చు, తెలంగాణ జాగ్రఫీ అవ్వచ్చు, తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, గవర్నెన్స్ అవ్వచ్చు, ఎస్ఏ అవ్వచ్చు. వీటన్నిటికీ ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఇవన్నీ ఎగ్జామ్ కి ఎంత రాస్తే సరిపోతుంది, ఏం రాయాలి అన్నది డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్స్, ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఓరియంటేషన్ ఈ నెల 23వ తారీఖు, దట్ ఈస్ 23rd June 2024, we are going to have an orientation session on Telangana Group 1 Mains Strategic Revision Program. ఆ ప్రోగ్రామ్, ఆ ఓరియంటేషన్ లో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్స్, ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన షెడ్యూల్, అన్నిటికీ మించి ఈ ప్రోగ్రామ్ మనకు ఎందుకు ఇంపార్టెంట్, ఈ ప్రోగ్రామ్ కి టెస్ట్ సిరీస్ కున్న డిఫరెన్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ వల్ల మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ మనం అటెండ్ అయిన తర్వాత మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఇవన్నీ తెలుసుకోవడానికి 23rd June 2024 RC Reddy IAS Study Circle is going to conduct the orientation at Himayat Nagar branch. Thank you.